ఒక పల్లెటూర్లో తార అనే చిన్న అమ్మాయి ఉండేది. తారకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఒక రోజు ఆమె తన అమ్మమ్మ నీల ఇంటికి వెళ్ళింది. ఆమె తోటలో ఆడుకుంటూ ఉండగా చాలా పెద్ద మామిడి చెట్టు కనిపించింది. తారా చెట్టు దగ్గరకు వెళుతుంటే ఒక్కసారిగా ఓ చిన్న గళం వినిపించింది. అదికెక్కకు. తారా ఆశ్చర్యపోయింది. పక్కన ఉన్న చిన్న గిల్లి గ్లాసులు వేసుకుని ఆమెతో మాట్లాడుతోంది. నీవెవరు? తారా అడిగింది. నేను మిలో అని అంది గిల్లి. ఈ మామిడి చెట్టు మాయ చెట్టు. ఇది 100ఏళ్లకు ఒకసారి ఒక మంచి కోరికను నెరవేర్చుతుంది. నిజంగా? తారా ఆశ్చర్యంగా అడిగింది. అవును, మిలో అంది. కాని ఆ కోరిక నీకే కాకుండా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. తారా కొంచెం ఆలోచించింది. ఆమె చెట్టిని చూసి చెప్పింది. మా గ్రామంలో చెట్లు, మొక్కలు అన్నీ మళ్లీ ఆరోగ్యంగా పెరిగిపోతే బాగుంటుంది. అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. అప్పుడు మామిడి చెట్టు ఆకులు బంగారంలా మెరిసిపోయాయి. చెట్టు మెల్లగా మాట్లాడింది. నీ కోరిక మంచిది. అది తక్కువసేపులో నెరవేరుతుంది. మరుసటి రోజు గ్రామమంతా పచ్చగా మారింది. చెట్లు పండ్లతో నిండిపోయాయి. పువ్వులు ఎవ్రీవేర్. పిల్లలు ఆడుకున్నారు. పెద్దలు నవ్వారు. తారా హర్షంగా మిలో వైపు చూసింది. మిలో కూడా నవ్వాడు. అమ్మమ్మ నీల మాత్రం మెల్లగా తల ఊపింది. నీవు మంచి అమ్మాయి తారా. అప్పటినుంచి తారా, మిలో ఇద్దరూ మాయ చెట్టును రక్షించడానికి మంచి స్నేహితులయ్యారు.